చూస్తున్నారు ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇస్తున్నాడా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది సోషల్ మీడియాలో. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపకపోతే ఇండియాపై మరిన్ని టారిఫ్స్ పెంచుతానంటున్నాడు ట్రంప్. మోదీతో ఇప్పటికే ఫోన్లో మాట్లాడానంటూ చెప్పుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు తగ్గించేందుకు మోదీ అంగీకరించారు అంటూ చెప్పుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ట్రంప్ ఆరోపణను తిప్పికొట్టింది భారత్. అసలు మోదీకి ట్రంప్ ఫోన్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది భారత్. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా అసలు ఏం జరుగుతోంది అమెరికాలో, ట్రంప్కి ఏం జరుగుతోంది? బహుశా ట్రంప్ విషయంలో ఎక్కడా తప్పుపడడానికి ఉండకపోవచ్చు. ఎందుకంటే ట్రంప్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్కి సంబంధించి, అంటే ఆయన దగ్గర ఉండే ఒక మంద ఉంటుంది కదా, ఒక మంద, ఆ మంద ఇచ్చే ఒక గ్రూప్, దాని ఏమంటారు, వాళ్ళక వాట్ ఎవర్ ఇట్ మేబీ, అదేదో అనుకోవచ్చు, ఒక మంద ఇచ్చే ఒక సమాచారాన్ని అక్కడ రెప్లికేట్ అవుతూ ఉంటుంది. అంటే ఆ కోటరీ, కరెక్ట్ వర్డ్ ఇది, ఆ కోటరీకి సంబంధించి ఆలోచించాలి. బహుశా ట్రంప్ని తప్పుదోవ పట్టించేందుకు ఆ కోటరీ కంకణం కట్టుకుంది. బహుశా ఈ అంశాలు ట్రంప్ దృష్టికి వెళుతున్నాయా వెళ్ళట్లేదా అనేది మరొక అంశం, అది వాళ్ళ ఇష్టం. బట్ ఇటు ట్రంప్కి నష్టం కలిగిస్తున్న అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొంతమంది దాంట్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు కాక, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీగా మాట్లాడుకున్న సందర్భంలో మాత్రం ట్రంప్ కొంప ముంచడానికి ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ అసలు ఏం జరుగుతుందో ఒకనొక సందర్భంలో డొనాల్డ్ ట్రంపే అన్నాడు కదా, మేము ఎక్కడి నుంచి రష్యా నుంచి అందిస్తున్నాం, నాకు అసలు అవగాహన లేదు, నాకు తెలియదు అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చాడు కదా. అటువంటి ట్రంప్ ఈరోజు ఏమంటున్నాడు? అటువంటి ట్రంప్ ఈరోజు భారత్కి సంబంధించి, అంటే రష్యా నుంచి కొనుగోళ్ళు, ఆ ఆయిల్ కొనుగోలుని పూర్తిగా ఆపేయమంటున్నాడు. రష్యా నుంచి కొనుగోలు ఆపకపోతే కనుక మరిన్ని టారిఫ్స్ విధిస్తానంటున్నాడు. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఏమని, నిండా మునిగిన వాడికి చలేంటని చెప్పి. అంతే కదా, ఎప్పుడైనా చన్నీళ్ళు ఒంటి మీద పోసుకున్నప్పుడు ఒక మగ్గు రెండు మగ్గులు, లేకపోతే ఒక డొక్కు రెండు డొక్కులు, ఒక మూడో డొక్కు మహా అయితే నాలుగో డొక్కుకి చలి ఎగిరిపోతూ ఉంటుంది. అలాంటిది నిండా మునిగిపోతే చలే ఉంటుంది. ఇంకక్కడ తెగించిన వాడికి ఇంకేం ఉండదు, ఇంకా తెగింపేవాడికి ఒక్కసారి తెగించడం మొదలు పెట్టేవాడికి భయం ఏదైనా, జంక్ ఏదైనా. ఇప్పుడు ఆ తెగింపు భారత్ ప్రదర్శిస్తోంది. బహుశా ట్రంప్కి సంబంధించి ఆయనని గైడ్ చేసే సందర్భంలో కావచ్చు, ఆయనకి సమాచారాన్ని చేరే సందర్భంలో కావచ్చు, ఆయనకి ఉన్న కోటరీ చేస్తున్న తప్పిది. ఆయన కోటరీని పూర్తిగా తప్పుపట్టాల్సిన సందర్భం ఉందా అంటే కనుక మెజారిటీ ఆఫ్ ద సెక్షన్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాత్రం అదే మాట వినిపిస్తున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ ఒకసారి ఆయన కోటరీ గురించి మాట్లాడుకున్న సందర్భం ఏదైనా వాడుంటే కదా, ట్రేడ్ అడ్వైజర్ కింద మాట్లాడుతుంటారు. వాడు కావచ్చు, పీటర్ నవర్ అనుకుంటా అతగాడి పేరు. ఏం మాట్లాడుతాడో, ఎప్పుడు చూసినా నోటికి ఏదో దురదాకు రాసుకొని మాట్లాడుతున్నాడా అనే అప్రేలాపనే ఉంటుంది. ఇప్పుడేమంటాడు ట్రంప్, ఏమంటాడు, మరి ముఖ్యంగా ఇటు భారత్ రష్యా నుంచి కొనుగోలు ఆపేయాలని చెప్పి. ఎందుకు ఆపేసుకుంటుంది, ఎందుకు ఆపేయాలి? ఇరాన్ మీద ఇటువంటి కండిషనే పెట్టింది, ఈరోజు రష్యా నుంచి ఎందుకు ఆపుకోవాలి? రష్యా నుంచి ఆపుకోవాల్సిన కర్మ భారత్కేం లేదు. ఇదే మాట పదే చెప్పుకొచ్చింది. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. ఒకసారి భారత్ రియాక్షన్ ఏంటి, అండ్ అమెరికన్ రియాక్షన్ ఏంటి, కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. There were reports, and you even mentioned that in a recent phone call with Prime Minister Modi, and that Modi had said his country would stop purchasing the Russian oil. Yeah, he's going to stop purchasing. But India said that they were not aware. Well, then they're going to just keep paying a lot of tariffs. Did you have the if they said that, or? but I don't believe they said that. No, I spoke with Prime Minister Modi of India, and he said he's not going to be doing the Russian oil thing. So that's it. But why would India say that they're not going to do? I don't know, but if they want to say that, then they'll just continue to pay massive tariffs, and they don't want to do that. Following up on Friday, you said you had a cordial meeting with President Zelensky. During that meeting, did you tell him you needed to cede all of the Donbass region to Russia? No, we never discussed it. We think that what they should do is just stop at the lines where they are, the battle lines. You have a battle line right now. And the rest is very tough to negotiate. If you're going to say, you take this, we take that, there's so many different permutations. So what I say is they should stop right now at the battle lines. Go home, stop killing people, and be done. What do you think should happen with the Donbass region? Let it be cut the way it is. It's cut up right now. I think 78% of the land is already taken by Russia.
they can negotiate something later on down the line. But I said, cut and stop at the battle line, go home, stop fighting. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దానికి సంబంధించి ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు భారత్కి సంబంధించి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కూడా వ్యాఖ్యానించారు ఆయన. రష్యా నుంచి చమురు కొనుగోలు కనుక భారత్ నిలిపివేయకుంటే, ఆయన ఇంతకీ ఏమంటున్నారంటే భారత్ ఒప్పుకుంది. మోదీతో మాట్లాడిన సందర్భంలో ఆయన ఒప్పుకున్నారు, ఇటు అంగీకరించారంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ వస్తున్నారు. అయితే భారత్ దీన్ని తోసిపుచ్చింది. ట్రంప్ అయినప్పటికీ మళ్ళీ అదే ఏదో అంటూ ఉంటారు కదా, పాడిందే పాట అని చెప్పి, అలాగే ఆ రాగానే అందుకుంటున్నారు ఆయన. సో ఈ నేపథ్యంలో రష్యా చమురు కొనుగోళ్లు ఆపేంత వరకు ఇటు భారీ టారిఫ్లు చెల్లించక తప్పదు అంటూ మరోసారి హెచ్చరిస్తున్న సందర్భం. ఏమంటున్నారు, ఒకవేళ కనుక భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, ఆ రిపోర్టర్లు కూడా చూడండి ఎంత, బహుశా ఈ మాట అన్నది కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది, బట్ అడగాల్సిన సందర్భం కాబట్టి అలా అడగచ్చా? ఒక దేశానికి సంబంధించి ఇరకట్టంలో పడేసేలా మీ ప్రశ్న అయ్యొచ్చా? అంటే మీకు సంబంధం లేదు కాబట్టి, ఒక దేశాన్ని కష్టాలు నెట్టేయాలి కాబట్టి అడుగుతున్నట్టుగా అడిగారు తప్ప, మీకు భారత్తో ఇబ్బంది ఏంటి అని ఎందుకు ప్రశ్నించరు? భారత్ కొనుగోలు చేస్తే మీరేం చేస్తారు? అసలు ఆ వర్షన్ మీరు క్లారిటీగా ఉండాలి కదా. సరే, ఇంగ్లీష్ మన వాళ్ళు ఈ తిక్కగా ఉన్నారు కాబట్టి నేను ఆ పదాన్ని దాదాపు ఉపయోగించట్లా. ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో అడిగే ప్రశ్నను చాలా క్షుణ్ణంగా అడగాలి. సో భారత్ కనుక ఒకవేళ కొంటుంది కదా, భారత్ ఆపేలేదు, ఆపుతానని అనలేదు. ఆయన గురించి తెలిసి అడగడం అదొక విచిత్ర వైఖరి అంతే. ట్రంప్ గురించి తెలిసి మరి అడగడం విచిత్ర వైఖరి అది. బట్ ఇదే ట్రంప్ ఏమంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ భారత్ మీద టారిఫ్స్ విధిస్తాడంట. బహుశా ఆ ట్రంప్కి చెప్పే ప్రయత్నం చేయండి అక్కడ వాళ్ళైనా. ఎందుకని నో కింగ్ అనే మాట వినిపిస్తోంది, అతగాడి మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ వ్యతిరేకత ఆయన చెవికి పడేలా చేయండి, పెడచెవిన పడేలా చేయకండి. ఎందుకంటే బహుశా ట్రంప్ కనుక ఒకవేళ ఈ వార్త వింటే బహుశా ఆయన పట్టించుకోకపోవచ్చు. ఆయన సోకాల్డ్ కోటరీ ఉంటుంది కదా, ఆయన పట్టించుకుంటుంది కదా. గుర్తుపెట్టుకోండి, మీ కోటరీ, మీ పద్ధతి మార్చుకోండి. ఇది వార్నింగ్ అనుకుంటారా, లేకపోతే హెచ్చరిక అనుకుంటారా, సూచన అనుకుంటారా, సలహా అనుకుంటారా, ఏదైనా అనుకోండి. ట్రంప్ అనే వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం ఆయనకు సంబంధించి ఉంది, దాన్ని ఎవరు కొట్టిపారారు. ఎందుకంటే వ్యాపారవేత్తగా అంత వెలుగొందిన మనిషి. బట్ అటువంటి వ్యక్తిని పూర్తిగా తప్పుదో పట్టించేలా మీరు ప్రయత్నం చేస్తున్నారు. లాబింగ్ పేరుతో అక్కడ జరుగుతోంది ఏంటో తెలుస్తోంది. ఈరోజు ట్రంప్ వ్యక్తిత్వానికి సంబంధించి అక్కడ ప్రశ్నిస్తున్నారు. అతగాడి మీద మరకొస్తోంది. అమెరికాలోని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పదాన్ని ప్రజలు మర్చిపోయి ప్రస్తుతం ట్రంప్కి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమిస్తున్నారంటే ఆ కోటరీ అర్థం చేసుకోండి. మీరు కనుక ఇదే కంటిన్యూ అయితే, ఏ వ్యక్తి అయితే మీకు అంతటి హోదా ఇచ్చాడో ఆ వ్యక్తి అస్తిత్వానికే ప్రమాదం వస్తే ఆ తర్వాత ప్రజలు మిమ్మల్ని విడిచిపెడతారా? జెన్ జీకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం గుర్తు పెట్టుకోండి. ఏ దేశమైనా అది ఎవరికి అతీతం కాదు, ఎవరు అతీతం కాదు. ప్రజల చేత ప్రజల కొరకు, ఎవరైనా అంతే. ప్రజల చేత ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఎవరైనా ఎక్కడైనా ప్రజలు ఎన్నుకున్నారంటే డెమోక్రసీలో, డెమోక్రటిక్ కంట్రీలో అది వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టే మీరు నించున్నారు అక్కడ. వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టే మీరు అక్కడ ఉన్నారు అంతే. అదే ప్రజలు పిడికిలి బిగించి ఒక గుద్దు గట్టిగా గుద్దితే ఓట్ల రూపంలో ఆకాశంలో ఉన్న వాళ్ళని పాతాళంలోకి తొక్కుతారు. చూశారుగా ఏం జరుగుతోందో నేపాల్లో, అక్కడ పరిస్థితికి సంబంధించి ఇంకా మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉందా? కాబట్టి ఈ ఉదాహరణని నేను జస్ట్ ఆ కోటరీకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ట్రంప్ కొంప ముంచి ఆ కోటరీకి, ఇటు భారత్కి ఏమీ నష్టం ఉండదు. ఎందుకంటే కష్టాల్లోని కొట్లాడి తెచ్చుకున్న భారతం మాది. మీ సోకాల్డ్ పశ్చిమ దేశాలని ఏకమై ఇటు భారత్ను ఏడిపిద్దామనుకుంటే ఆ రోజే బ్రిటిష్ వాడికి చెంప చెళ్ళుమనిపించి వాడి బూటుతో వాడిని గుద్ది మా నేలను కాపాడుకున్న చరిత్ర మాది.
మా మీద పంతం సాధిద్దామనో, మా మీద ఏదో నెగ్గేద్దామనో, మా మీద ఏదో కుతంత్రాలు పడదాం అనుకుంటే కనుక గుర్తు పెట్టుకోండి, భారతీయుడు అన్ని చోట్ల ఉన్నాడు, భారతీయుడు అంతటా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా మాతృభూమిని మర్చిపోయే వాడు భారతీయుడు కాదు అండ్ కాలేడు. అలా జరిగే సందర్భాలు కొంతమంది మూర్ఖులు ఉండొచ్చు కాక, వాళ్ళ గురించి నేను ఇక్కడ ప్రస్తావించను. ఏ దేశం ఎక్కినా, ఎందుకు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఇది మాకు మేము నేర్చుకుంది, ఇది మాకు నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఎస్, ప్రతి కుటుంబంలో మా దగ్గర కూడా ఉంటాయి అయ్యా, కానీ కుటుంబంలో కలిసికట్టుతనం ఎలా ఉంటుందో మా దగ్గర మీకేం తెలుసు అయ్యా? కుటుంబ వ్యవస్థలు ఒక్కసారి భారతదేశంలో అడుగుపెట్టారు, వచ్చి చూడండి. ఎందుకు భారత్ని దూరం చేసుకుంటున్నావా అని చెప్పి బాధపడతారు మీరు, ఎందుకు భారత్ని దూరం చేసుకుంటామని చెప్పి బాదుకుంటారు మీరు. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిలా మారే అవకాశం ఉంది. కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉందో అడుగు పెడితే ఆశ్చర్యపోతున్నాయి. మీ దగ్గరే ఉందయ్యా, మీ దగ్గరే ఉంది. అలాంటిది మీరు మాకు నీతులు చెప్తారా? ఏదో అంటూ ఉంటారు, మా తాతలు నేతులు తాగారు, మా మూతల వాసన చూడండి అని చెప్పి. అండ్ మీరు మాకు చెప్తారు యదవ కహానీలంతా కూడా, యదవ కహానీలు మీరు మాకు చెప్తారు. పనికిమాలిన నీతులు సూక్తులు మీరు మాకు చెప్తారు. మేము ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాలనుకుంటే టెక్నాలజీ పరంగా ఎస్, వీఆర్ రెడీ టు లెర్న్. బట్ మాకు పాఠాలు చెప్పాలనుకోండి, కానీ గుణపాఠాలు చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తే కనుక గుణపం దింపుతాం ఒక్కొక్కడికి. ఎక్కడ దించాలో అక్కడ దిగుతుంది. ఎందుకంటే బ్రిటిష్ వారు మమ్మల్ని తట్టుకోలేక పారిపోయిన పరిస్థితి, మా ఐక్యతను తట్టుకోలేక, మా అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మా దేశం మీద పడి పీక్కు తిందామంటే మేము పిడికిలు బిగించి గుద్దుతే ఈరోజు ఎక్కడుందో చూడండి. మా నుంచి దోచుకెళ్ళిపోయారు, మా నుంచి దోపిడీ చేశారు. అండ్ ఇప్పటికీ మా మీద మీ పెత్తనం చెలాయించాలనుకుంటే చెల్లు చీటి అది. బహుశా ఆగ్రహంతో ఆవేశంతో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. మా వాళ్ళంటూ ఉంటారు ఆవేశం అనర్థం అంటూ కూడా. కానీ గుర్తు పెట్టుకోండి, ఆవేశంతో మాట్లాడేది వేరు, ఆక్రందనతో మాట్లాడేది వేరు, ఆలోచనతో మాట్లాడేది వేరు, విచక్షణతో మాట్లాడేది వేరు, వివేకంతో మాట్లాడేది వేరు. అర్థం పర్థం లేకుండా, సంబంధం లేకుండా మాట్లాడే పద్ధతి మీకు ఉందేమో. ఒక విషయం గురించి పూర్తి అవగాహన లేకుండా, పూర్తిగా పట్టు లేకుండా, ఎడాపెడా నరం లేని నాలుక ఏదైనా వాగేస్తుందంటూ ఉంటారు కదా, అది మీకు చెల్లుతుందేమో. అలా అనుకుంటారేమో మీరు, కానీ మాకు కాదు. ఒక మాట మాట్లాడామంటే ఆ మాట ప్రతి పదానికి అంతే వాల్యూ ఉంటుంది. ఏడుందయ్యా డైవర్సిఫికేషన్? మీరు రాసుకుంటారు మీ మాటల్లో డైవర్సిఫికేషన్ అని చెప్పి. ఎక్కడుంది? ప్రశ్నించుకోండి. మా దగ్గర నుండి చూపిస్తాను డైవర్సిఫికేషన్ అంటే, వైవిధ్యం అంటే ఏంటో. మాటల్లో, చేతల్లో, తిండిలో, బట్టలో ఎక్కడ చూపించమంటే అక్కడ చూపిస్తాం. మీ దగ్గరే ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు సూటు బూటు. నేను వస్త్రధారణ గురించి నేను కించపరచాలనుకోవట్లేదు. బట్ ఇదే సందర్భంలో మీరు మా అస్తిత్వం మీద కొట్టాలనుకుంటే, కర్రపోయిలు మాకెప్పుడు అలవాటు, మేము కనుక కట్టెల పొయ్యికి వెళ్ళాలని చెప్పి మీరు అనుకుంటే మాతో పాటు ప్రపంచం మొత్తం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మా దగ్గర నుంచి చమురు కొనుక్కుంటున్న ఆ పశ్చిమ దేశాలను ప్రశ్నించలేని మీ పాత్రలు వృధా, మీ కోటరి వృధా. ఏదో కనికట్టు చేద్దాం అనుకుంటున్నారేమో, జరగదు. కుట్రలు కుతంత్రాలు ఒకప్పటి కాలం మీకు చెల్లుతుందేమో. ఇది ఆధునిక భారతావని, ఇది ఆధునిక భారతం. వెధవేషాలేసినా, తిక్కవేషాలేసినా జరిగేది మహాభారతమే, యుద్ధమే. అది యుద్ధానికి మీరేదో పురుకొల్పే ప్రయత్నం చేస్తున్నారేమో. అది ఏ దేశమైనా గుర్తుపెట్టుకోండి, యుద్ధాలు ఎవరు కోరుకోవటం లేదు. యుద్ధం చల్లారుస్తున్నామని పేరుతో యుద్ధాలు సృష్టించే వాళ్ళకి, మాటలతోని యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు రష్యా గురించి మాట్లాడుకుంటే మీకేం తెలుసయ్యా మైత్రి బంధం, స్నేహబంధం? మీకు ఎప్పుడూ అవసరాల కోసం పాత్రలు తొక్కే బ్యాచ్ తప్ప మీది ఇంకేమైనా ఉందా?
మీ చరిత్ర ఏంటో మీరు చదువుకోండి. పక్కోడు చెప్పితే చాలా చండాలంగా ఉంటుంది. కాబట్టి మాకు సలహాలు సూచనలు ఇచ్చే బదులు ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. అండ్ ట్రంప్ విషయంలో నిజంగా ట్రంప్కి సంబంధించి ఆయన తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంత ప్రపంచ దేశాలను చూస్తున్న సందర్భంలో ఆయన కోటను ఆయన నమ్ముకుని ఉంటాడు కాబట్టి ఆ కోటర విషయంలో మాత్రం కాస్త క్లారిటీ తప్పుతున్నారు. ఎటువంటి అతిశక్తి లేదు. మీకేమనిపిస్తుంది? మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ మనం మన దేశం గురించి మాట్లాడకపోతే ఇంకెవడు మాట్లాడతాడు? పక్కవాడు ఎవడో వచ్చి మన దేశం గురించి మాట్లాడుతూ ఉంటే వాడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కనీసం మన మీద ఉండదా చెప్పండి? కనీసం ఆలోచించే ప్రయత్నం చేయండి. బహుశా అన్నమాట మీకు కాస్త చివు కనిపించవచ్చు, చివుగ్గా మీకు గుండెకి తగలచ్చు. కానీ అంటుంది ఏంటంటే కనుక యూజ్ అవర్ ప్లాట్ఫామ్స్, వాట్ ఎవర్ ఇట్ బి ద ప్లాట్ఫామ్. సోషల్ మీడియాలో మాట్లాడండి, తిప్పి కొడదాం. తెలియాలి భారతీయ పౌరు అంటే ఏంటో. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడో చూద్దాం. And there were reports, and you even mentioned that in a recent phone call with Prime Minister Modi, and that Modi had said his country would stop purchasing the Russian oil. Yeah, he's going to stop But purchasing. India said that they were not aware. Well, then they're going to just keep paying a lot of tariffs. Did you have the If they phone said that, call, but I don't believe they said that. No, I spoke with Prime Minister Modi of India, and he said he's not going to be doing the Russian oil thing. So that's it. But why would India say that they're not going to do? I don't know, but if they want to say that, then they'll just continue to pay massive tariffs, and they don't want to do that. Following up on Friday, you said you had a cordial meeting with President Zelensky. During that meeting, did you tell him you needed to cede all of the Donbass region to Russia? No, we never discussed it. We think that what they should do is just stop at the lines where they are, the battle line. You have a battle line right now, and the rest is very tough to negotiate. If you're going to say, you take this, we take that, there's so many different permutations. So what I say is they should stop right now at the battle lines. Go home, stop killing people, and be done. What do you think should happen with the Donbass region? Let it be cut the way it is. It's cut up right now. I think 78% of the land is already taken by Russia. You leave it the way it is right now. They can negotiate something